ఒకసారి అనంతపురం సభకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం సతీష్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. ఆ దృశ్యాలు ఒక్కసారి గమనించండి సార్. అందులో ఇంతకుముందు ఒకటి మిస్ అయింది అంటే ఆ ఒకటి ఏంటో పాషా గారు చెప్పారు. ఎందుకు మిస్ అయిందంటే కూడా వారు ఒక లాజిక్ కూడా చెప్పారు. మీకేమనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే? నాకు 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం. ఆ 27 సంవత్సరాల్లో నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుడు పరిచయం లేదనకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడైనా బై యాక్సిడెంట్ ఏదైనా ఎయిర్పోర్ట్లోనో లేకుంటే ఎక్కడైనా ఏదైనా ఫ్రెండ్స్ ఒక ఫంక్షన్లోనో లేకుంటే పెళ్ళిలోనో ఎక్కడ కలిసి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగినా కూడా నిజంగా నా గుండెల్లోంచి చెప్తున్నా, ఒక్కటంటే ఒక్కటి కూడా లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడేటువంటి వ్యక్తి లేడు. ఒక్క వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో నాకు గతంలో ఉన్నటువంటి సహచరుల్లో ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ ఈరోజు లోకేష్ అంటే మా వీరుడు అని చెప్పుకొని బయట కెమెరా ముందరికి వచ్చి చించుకునేవాడు కూడా ఇంత చెత్త మీద ఒక ఎవడు ప్రపంచంలో లేడు అని చెప్పి అంత నీచంగా మాట్లాడుకునేటువంటి సంస్కృతి. బహుశా అది క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటుంది. నీకు జనంలో కానీ లేకుండా అంటే పార్టీ క్యాడర్లో కానీ పార్టీ లీడర్లో కానీ ఎక్కడ కూడా పాజిటివ్గా అతని గురించి లేదు. ఎందుకు? ఏంటి మీకున్న అనుభవంతో చెప్పండి. మీరు ఇటీవల కాలంలో మీరు గమనించారో లేదో, రాధాకృష్ణ గారు ఆయనటువంటి ఛానల్స్లోనూ లేకుంటే ఆ ఏబిఎన్లోనూ కూర్చొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా దోచుకుంటారు ఎక్కడికంటే ఎక్కడికనేటువంటి వార్త రాశారు కదా. అది వాస్తవమే కదా. ఎక్కడ పోయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జో ఆ ఎమ్మెల్యేనో ఏ పరిధికి కావాలంటే ఆ పరిధిలో కూర్చొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అన్ని రకాలుగా రౌడీ మామూలు చొప్పున వసూలు చేసుకునేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఆంధ్రజ్యోతిలో రాశాడు. కానీ ఆంధ్రజ్యోతి దాచిపెట్టింది ఏంటంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు పూర్వకాలంలో ఒక సామెత ఉన్నింది, ఆవు చేలో మేస్తా ఉంటే దూడేమన్నా గడ్డను మేస్తుంది అని. ఇది అందరికి తెలిసినటువంటి సామెతనే కదా. ఆవు చేలో మేస్తా ఉంటే దూడ ఏమన్నా గట్టును వచ్చి మేస్తుంది. ఇది దిస్ ఈజ్ కామన్ సెన్స్. రాధాకృష్ణ గారు ఎక్కడ మిస్ అయినాడో కానీ ఆయన తెలిసినా తెలియకున్నా కూడా ప్రపంచానికంతా ఎరిగిన సత్యం ఏంటంటే పైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3వ అంతస్తులో జరిగేటువంటి దోపిడీ నువ్వు ఆలోచన చేస్తే ఇంత నీచంగా వ్యవహరించచ్చా, ఇంత నీచంగా ఆఖరికి ట్రాన్స్ఫర్లకు కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డబ్బులు వసూలు చేసుకొని చేస్తారా అనేటువంటి సంస్కృతి ఈరోజు మొదలైంది. అది చూసిన తర్వాత వీళ్ళు తెగించుకొని పైన అటు చేస్తాను కాబట్టి ఇది చేస్తాండరు. సో దీన్ని వీళ్ళు చాలా తెలివిపరులు అనమాట. వీళ్ళకి కావాల్సినటువంటి గెయిన్స్ కోసము వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటాడో పాపం అమాయకులు కూర్చొని ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను బలిపసులు చేస్తాండరు. మరి వీళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే దీనికి ఎందుకు, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్? నీ నాయకులు ఎవడైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో కూర్చొని చిన్న చిన్న ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో తీసుకొని పోయి డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటే, చిన్న చిన్న అపాయింట్మెంట్ నుంచి, నిజంగా చెప్తున్నాను ఈశ్వర్ గారు, నేనేదో అబద్ధం చెప్పడం కాదు, ఏ పదవి కావాలన్నా ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రతి ఒక్కదానికి ఒక రేటు కడితే తప్పితే ఈ ప్రభుత్వంలో జరిగే పరిస్థితి లేదు. కానీ రాధాకృష్ణ ఏమో అమాయకులైనటువంటి చిన్న చిన్న మొత్తాలు తీసుకునేటువంటి వీళ్ళ మీద మాట్లాడతాడు. ఎమ్మెల్యేలనో లేకుంటే మంత్రుల్లో కూర్చొని, అంటే వీళ్ళకి నోరు లేదు కదా, వీళ్ళు తిరగబడలేరు, వీళ్ళేం మాట్లాడే స్థాయి కాదు. సో వీళ్ళని అట్లా అడ్డం పెట్టుకొని ఆయనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆయన చేసుకుంటున్నాడు. సో బహుశా చంద్రబాబు నాయుడుకు అప్పుడప్పుడు రివ్యూలు తెచ్చుకునేటువంటి అలవాటు. సో ఈ బొమ్మ చూపిస్తే ఆ నెగటివ్ అనేది, ఆ జనంలో ఆ నెగటివిటీ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పక్కనుండి ఆయన కొన్ని రోజులు అని చెప్పి చెప్పాడేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. అంతేనా? గ్రౌండ్ లెవెల్లో అంటే పార్టీలో జరుగుతున్నటువంటి నాకున్నటువంటి అవగాహన, మామూలుగా నా లాజిక్ కానీ నా కథ కానీ ఎక్కడ తప్పులు ఉండదు. అండ్ నేను చెప్పిన విషయం ఏదైనా చెప్పినానంటే దాంట్లో 1% కూడా 1% కూడా నేను అబద్ధం చెప్పాలనేటువంటి ప్రయత్నం కానీ లేకుంటే ఒకరి మీద నింద వేయాలనేటువంటి ఆలోచన కానీ నాకు ఉండదు. మీరు క్లియర్గా ఎవరైనా తెలుగుదేశం పార్టీ లీడర్లు మీకు ఎవరికైనా పరిచయం ఉంటే ఆఫ్ ది రికార్డ్ పక్కన కూర్చొని ఎట్లా జరుగుతుందని చెప్పి మాట్లాడమని చెప్పి అనే చాలా చాలా నీచంగా తీసుకురించుకున్నటువంటి లీడర్లు మాట్లాడుకుంటున్నారు.
ఏంది మా మా ఇప్పుడు మా ఇప్పుడు పరిస్థితి బహిరంగంగానే ఒక బహిరంగ సభకి తన కుమారుణ్ణే పక్కన పెడితే అది ఇంకా నెగిటివ్ వెళ్ళదా ప్రజల్లోకి, ఒక సంకేతం వెళ్ళదా? అంటే అది గమనించలేదనుకుంటారేమో. ఇప్పుడు ఆయన యొక్క జాగ్రత్త ఏంటంటే అతన్ని చూపిస్తే ఆ నెగటివిటీ అంతా పార్టీ మీద పడుతుంది. ఓకే. సో కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే అది గమనించారు కదా, ఏదో పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కూర్చొని జెండాలు ఊపినారు పోయినారని చెప్పి మాట్లాడతారు. ఓకే. సో ఇంత అబద్ధాలు నిజంగా మీకు ఎవరికైనా ధైర్యం ఉంటుందా ఈశ్వర్ గారు? ఉండదు. 17 గవర్నమెంట్ కాలేజీలు ఎవడిచ్చినారు తమ్ముళ్ళు, మనమా కాదా అని చెప్పేటువంటి ధైర్యము ఎవడన్నా చేయగలుగుతాడా ప్రపంచంలో? చంద్రబాబు నాయుడుకు 1% ఈ 17 కాలేజీలకు సంబంధించి ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 ఖర్చు పెట్టాడా? లేదు. మరి తప్పు ఆయనదా ఇంకొకటిదా? జగన్మోహన్ రెడ్డిదా ఆయనదా తప్పు? 2500 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ఒక షేపుకు తీసుకొని వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కొన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, కొన్ని కాలేజీలో అడ్మిషన్స్ కొన్ని సీట్లు శాంక్షన్ అయినాయి, ఇంకా కొన్ని కాలేజీలో 60% కన్స్ట్రక్షన్ 50% కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతూ ఉంది. అవి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఆపి ఈరోజు కూర్చొని ఆ మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత నాదా కాదా అని చెప్పి జనాన్ని అడిగేటువంటి ధైర్యం, ఆ ధైర్యాన్ని ఒప్పుకోవాలి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు. 27 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని టీడీపీ సోషల్ మీడియా, అఫీషియల్ సోషల్ మీడియా పోస్టులు పెడుతుంది. 27 మెడికల్ కాలేజీలు. కానీ ఇక్కడ అడుగుతున్నది మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో లెక్క అడగట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి సీట్ల సంఖ్య అబద్ధమే చెప్పారు, ఉన్నటువంటి మెడికల్ కాలేజీల సంఖ్య అబద్ధమే చెప్తున్నారు. ఇక్కడ అడుగుతున్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయం మనం మాట్లాడుతూ ఉంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడెప్పుడు వచ్చినవో. కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎప్పటిది సార్? అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేశారు. వైజాగ్లో ఉండే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. అంటే అది మీకు తెలుసు కదా, సత్యానాథన్ల దగ్గర నుంచి సత్యానాథన్లో చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఆయన ఈరోజు సీఈఓ అయినాడని చెప్పి మాట్లాడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు అసలు మంత్రి కూడా కాదా? సత్యానాథన్లో అమెరికాకు పోయినప్పటికీ, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి అయిపోయి అమెరికాకు పోయి స్థిరపడిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంత్రి కూడా కాదు. మరి ఈయన కూర్చొని ర్యాపిడో కూడా ఆలోచన వచ్చి ర్యాపిడో పెట్టారని చెప్పారు. ఎవరి సక్సెస్ అయినా ఆయన ఖాతాలో వేసుకునే గొప్ప ఇది ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా అదే రకంగా. ఈశ్వర్ గారు ఒక పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర నుంచి ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు, అదేంది బ్రదర్ మనకు తెలిసింది కదా, ఏ గొప్ప జరిగినా గొప్ప అంతా నాది దిబ్బంతా మీది అని చెప్పేటువంటి మనస్తత్వం కదా అని ఒక సీనియర్ లీడర్, ఐ డోంట్ వాంటెడ్ టు మెన్షన్ హిస్ నేమ్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు మనకు తెలుసు కదా బ్రదర్, ఆయన గురించి ఏ జరిగినా గొప్పంతా నాది అంటాడు, దిబ్బంతా మంది చేస్తాడు. రైట్. ఈ మెడికల్ కాలేజీల టెండర్లకు సంబంధించి ఒకవేళ ఎవరైనా టెండర్లలో పాల్గొని ప్రైవేట్ కాలేజీలుగా వాటిని దక్కించుకోవాలని చూస్తే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులు రద్దు చేస్తాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్.